రమాలా కలెక్షన్స్ గ్రాండ్ ఓపెనింగ్ సందర్భంగా ప్రతి ఒక్క బిల్లింగ్ కి ఒక ఆశ్చర్యకరమైన బహుమతి. హాయ్, వెల్కమ్ టు మై షో. ధన్య బాలకృష్ణ ఎలాంటి పరిచయం అవసరం లేని పేరు. ఎందుకంటే తెలుగు వారికి ఆమె నటిగా, హీరోయిన్గా ఎన్నో సినిమాల్లో సుపరిచితం. తాజాగా ఆమె అమరావతికి ఆహ్వానం అనే సినిమాలో నటించారు. సో ఈ మూవీ ఫెబ్ 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో ధన్య బాలకృష్ణ గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి ఆ సినిమా విశేషాలు, అలాగే తన జీవిత విశేషాలు మరిన్ని తెలుసుకుందాం. హాయ్ మేడం, నమస్తే. హాయ్ రాజా గారు. ఎలా నమస్తే. ఉన్నారు మేడం? హ్యాపీ, నర్వస్ హ్యాపీ. మనం యాక్చువల్‌గా ఇంటర్వ్యూలోకెళ్ళే ముందు ఆ! మీ గురించి ఒక చిన్న మాట. ఆ! మీరు పుట్టింది కర్ణాటకలో. ఆ! నటిగా పరిచయమైంది తమిళనాడులో. అవును. స్టార్‌డమ్ వచ్చింది తెలుగులో. అవును. సో, ఆల్‌మోస్ట్ సౌత్ ఇండియా మొత్తం ఆక్యుపై చేసేస్తున్నారు మీరు. పాన్ ఇండియా యాక్ట్రెస్ నేను అప్పటి నుంచే. కరెక్ట్. అయితే ఈ నేపథ్యంలో నాకు తెలిసిన ఒక విషయం ఏందంటే, మీరు చేసినన్ని ఫ్లైట్ జర్నీస్ నాకు తెలిసి చాలా మంది చేసుంటారంట అవును ఇండస్ట్రీలో. సార్. యాహ్! మీ ఫ్లైట్ జర్నీ ఖర్చులన్నీ తీసి పక్కన పెడితే హైదరాబాద్‌లో ఒక మంచి ఇల్లు వచ్చేస్తదంట. నిజమేనా? అయ్యుండొచ్చు. ఆ! 100% అయ్యుండొచ్చు. హ్మ్. అదే చెప్పాను నేను ఆల్మోస్ట్ ఎయిర్‌పోర్ట్స్‌లోనే ఎక్కువ టైమ్ స్పెండ్ చేసింది నా లైఫ్‌లో. హ్మ్. అండ్ నా ఇల్లు ఏంటి అంటే నా సూట్ కేసే చూపిస్తాను నేను యాక్చువల్లీ. హ్మ్. లివింగ్ ఔట్ ఆఫ్ సూట్ కేస్ లాస్ట్ 12 ఇయర్స్. అవి ఎప్పుడు ప్యాక్ అయ్యి ఉంటాయి. ఎప్పుడూ అంతే అండి. అదే ఇల్లు ఎక్కడ మీ ఇల్లంటే ఇది నా ఇల్లంట అంతే. హ్మ్. అండ్ మూవీలోకెళ్ళే ముందు మేడం, 'అమరావతికి ఆహ్వానం' మూవీకి మనం మాట్లాడుకునే ముందు, సో, ఆ టీజర్ రిలీజ్ అయింది. ఆ! ఫస్ట్ టీజర్. మీ డైలాగ్‌తో రిలీజ్ అయింది. అవును. 'ధన్య బాలకృష్ణ' అంటే ఒక అందమైన రూపం, మంచి నటన. సో, మాకు అప్పటిదాకా పరిచయం. మీరంతా ఘోరంగా. భయపెట్టే విధంగా ఆ డైలాగ్ చెప్తా, ఆ ఎక్స్‌ప్రెషన్స్ చీర అవును. కట్టుకొని. సో, ఎందుకు ఇలాంటి ఒక క్యారెక్టర్‌ని చూజ్ చేసుకోవాల్సొచ్చింది? నాకొక చిన్న హానెస్ట్‌గా చెప్పాలంటే ఒక మంచి కిక్ ఉంది. అక్కడ అవతల వాళ్ళని భయపడ్డానికి భయపెట్టడానికి ఒక చిన్న కిక్ అంతే. వేరే ఏ ఫ్యాక్టర్ లేదు. అండ్ ఒక హ్మ్. ఆర్టిస్ట్‌గా జస్ట్ మనం మన స్పెక్ట్రమ్‌ని కొంచెం వైడెన్ చేసుకోవాలి. ఎప్పుడూ మనం చాలా స్వీట్‌గా, క్యూట్‌గా ఫ్యామిలీ స్టోరీస్ గాని, హ్మ్. లవ్ హ్మ్. స్టోరీస్ గాని చేస్తూ వెళ్తే మనకి బోర్ కొడతది. కరెక్ట్. ఒక కరెక్ట్. ఒక ఆర్టిస్ట్‌గా వి హావ్ టు సార్ట్ ఆఫ్ ఎక్స్‌ప్లోర్ డిఫరెంట్ థింగ్స్. హ్మ్. ఇది నిజంగా మస్తు కిక్కొచ్చింది నాకు. ఓహ్! అందరిని భయపెట్టించా అంటే ఇప్పుడు 'జీవిక' గారు అని మాక్సిమం డైరెక్టర్స్ ఓకే. కళ్ళు చూసి అమ్మాయి లవ్ స్టోరీస్‌కి బావుంటుంది. హ్మ్. మంచి ట్రెడిషనల్ లుక్‌కి బావుంటదనుకుంటారు. 'జీవిక' గారు ఆయన వచ్చి "మీ కళ్ళు బావుంది హారర్‌కి వాడదాము" అన్నట్టు అన్నారు. యాక్చువల్‌గా కరెక్ట్ కూడా అది. కళ్ళు బాగుంటే హర్రర్‌కి బాగా సెట్ అవుద్ది. సెట్ అవుద్ది అన్నట్టు అన్నారు. సో, హ్మ్. నాలో ఒక డైరెక్టర్ వేరే వేరే స్ట్రెంగ్త్స్‌ని చూస్తున్నారంటే నాకది గర్వంగా ఉంది. న ఓకే. ఓకే. ఈ అమ్మాయి ఇదొక్కటేరా ఈ బాక్స్‌లో పెడదాము. ఇంకా వేరే సెట్ అవ్వదు అన్నట్టు లేదు. మేడం. ప్రతి ఒక్క డైరెక్టర్ నన్ను వేరే వేరే లెన్స్‌లో చూస్తున్నారు. హ్మ్. అప్పుడు నుంచి. సో, నాకది భలే అనిపిస్తది. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఓకే. ఏదో కరెక్ట్‌గా చేస్తున్నామనమాట. ఓకే. ఓకే. నేను చేయగలుగుతాను అన్నట్టు. అంటే ఇది ఎలాగో హర్రర్ ఆ! మూవీ గాబట్టి, ఆ! మనం కాస్త ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌కెళ్దాం. ఆ! మీ లైఫ్‌లో హారర్ మీరు ఎక్స్‌పీరియన్స్. నిజంగా ఆ సిట్యుయేషన్ ఎప్పుడన్నా ఫేస్ చేసారా? అంటే నేను దెయ్యమని అనట్లేదు. సమ్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ గాని, సమ్ ఎనర్జీ ఏదో ఒక భయపడిన సందర్భం ఒక రూమ్‌లో ఉన్నప్పుడు, ఏదైనా మీ మొత్తం లైఫ్‌లో ఈరోజు భయమేసింది అనే క్షణం ఏదన్నా ఉందా? లేదు సార్. అలాంటి లేదు. నేను అలాంటి పరిస్థితిలో ఉండను. నాకు హారర్ అంటే చాలా, చాలా, చాలా భయం. హ్మ్. నాకు ఎవరైనా కథలు చెప్తే నేను 'చంద్రముఖి' సినిమాలాగా నేనే అది ఆ క్యారెక్టర్ అన్నట్టు వెళ్ళిపోతాను నేను. హ్మ్. కొంచెం సైక్‌గా ఆలోచిస్తా. సో, హ్మ్. నేను అంత డీప్‌గా ఎళ్ళకూడదని నేను కొంచెం కట్ ఆఫ్ చేసేస్తాను నాకు చాలా భయం. హారర్ సినిమాలు నేను చూసింది చిన్నప్పుడు ఒక 'చైల్డ్స్ ప్లే' అని ఒక సినిమా వచ్చింది. మీకు గుర్తుందో లేదో తెలీదు. అవును. అదొకటి, 'కాంజూరింగ్' ఒకటి. హ్మ్. అండ్ అది కూడా చీకట్లో చూడను. ప్రాపర్ మార్నింగ్ అయ్యుండాలి. అందరూ బ్రేక్‌ఫాస్ట్ చేసి, మీ టీవీ చుట్టూ ఆన్ అందరుండాలా? చేసి అందరూ మినిమమ్ 4 మెంబర్స్ ఉండాలా. ఆ! నెక్స్ట్ వాళ్ళు చూసుండాలి ఆల్రెడీ సినిమా. హ్మ్. అంటే మాకు నెక్స్ట్ ఏమొస్తదని చెప్పాలా. హ్మ్. నాకు ఇలా జంప్ స్కేర్స్ అవన్నీ చాలా భయం. హ్మ్. ఇప్పుడు ఏమొస్తది చెప్పు అంటే, వాళ్ళు కూడా ఆట ఆడుకోవడానికి "ఏం లేదురా చూడు ఏం అవ్వదురా" అనేస్తారు. బట్ నేనంతే ఆ మూడ్‌లోనే చూస్తాను సార్. నా వల్ల గాదు ఇంత హారర్. భయపడే మీరు మమ్మల్ని అందరిని యెస్. భయపెడుతున్నారా? అది నాకు ఒక మంచి భలే అనిపించింది. సో, యాహ్! హారర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఏం లేదు. బట్ చిన్నప్పుడు కథలు చెప్పేవాళ్ళు. హ్మ్. అండ్ సినిమా చేస్తున్నప్పుడు కూడా షూటింగ్‌లో మన లైట్ క్రూ వాళ్ళుంటారు గదా! ఇలా సినిమా చేస్తుంటే వాళ్ళేదేదో కథలు చెప్పడం. అంటే హ్మ్. వాళ్ళ ఊర్లో ఇలా అయ్యేది.
వాళ్ళ ఊర్లో ఏదో ఒక అమ్మాయి వచ్చి వాళ్ళ ఎక్స్‌పీరియన్స్. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ హ్మ్. చెట్టు మీదకొచ్చి అలా అలా ఏదో పాడుతూ ఉందంట రోజు నైట్ ఒక అమ్మాయి. హ్మ్. ఇంకా యూజువల్ మనం గజ్జల సౌండు ఇవన్నీ చెప్తూ ఉండేవాళ్ళం. అది ఇట్ వాస్ గుడ్ ఫన్ టైమ్ పాస్ అప్పుడు. హ్మ్. కాకపోతే ఈ సినిమా షూట్‌లో నేను జెప్పాను. నేను ఒక్కరితో అయితే ఉండను. నాకేదో ఒక ఫీలింగ్ వస్తది అని అమ్మని తీసుకొచ్చా. ఓకే. చేసినప్పుడు భయం లేదు. కానీ చేసి ఇంటికెళ్ళాక కొంచెం బగ్ మని ఉంటది. హ్మ్. సో, యాహ్! అండ్ ఈ మూవీ విషయానికొస్తే ఒక సీరియస్ క్వెషనే ఉంది. ఆ! అడగొచ్చు అనుకుంటున్నాను నేను. ఆ! సార్. మొత్తం మీ కెరియర్‌లో చాలా వరకు కొత్త దర్శకులను నమ్మి చాలా సినిమాలు చేశారు. ఆహా! బట్ వాటిలో మీకు కథ చెప్పేటప్పుడు ఒక విధంగా, ఎగ్జిక్యూషన్ ఒక విధంగా ఆ! చాలా ఎక్స్‌పీరియన్స్‌లు మీరు ఫేస్ చేశారు. యాహ్! హ్మ్. ఆ! బట్ మళ్ళీ ఒక కొత్త దర్శకుడిని నమ్మడానికి కారణం ఏంటి ఈ సినిమా విషయంలో? ఆయన థాట్ ప్రాసెస్‌లో ఒక క్లారిటీ ఉంది. ఓకే. అండ్ నాకు వాళ్ళు ఐ డోంట్ మైండ్ ఇఫ్ ద ఫిల్మ్ ఇస్ బ్యాడ్. అంటే ఏంటి డైరెక్టర్ నన్ను చీట్ చేశారన్నట్టు కాదు. వాళ్ళలో ఉన్న ఒక సత్యం ఉంటది. వాళ్ళు వాళ్ళు మాట్లాడే విధంలో ఒక ట్రూత్ ఉంటుంది. హ్మ్. హ్మ్. వాళ్ళు మాట్లాడే విధంలో ఒక ప్యాషన్ ఉంటది. ఆళ్ళ హార్డ్ వర్క్ అనిపిస్తది. వాళ్ళు ఇన్ని ఇయర్స్ కష్టపడి ఎక్కడో ఐడీగా చేస్తూ ఏదో ఒక ఊరు నుంచి ఇక్కడికి వచ్చి ఏదో ఒక పీజీలో, హాస్టల్‌లో ఉండి వాళ్ళ కష్టాలన్నీ మాకు అర్థమైపోద్ది. వాళ్ళు చెప్పకుండా ఉన్నా కూడా నాకు ఏదో ఒక ఆ ప్యాషన్ కనిపిస్తే నేను ఐ వాంట్ టు వర్క్ విత్ దెమ్. ఆ ఓకే. సినిమా ఎలా ఉన్నా. బికాస్ అందులో ఏదో ఒక ట్రూత్ ఉంటుంది. వాళ్ళు నన్ను మోసం చేయడానికో, నన్ను నన్ను ట్రిక్ చేసి నన్ను ఈ సినిమా చేపిద్దాం హ్మ్. తనతో అని చెప్పడానికో, అలా నేను మోసపోలేదు. ఓకే. వాళ్ళ జెన్యూనిటీ కోసం నేనిచ్చాను. కానీ సినిమా ఆడకపోయినా నాకు ఓకే. హ్మ్. ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. హిట్ సినిమా, ఫ్లాప్ సినిమా అనేది పార్సల్ ఆఫ్ లైఫ్. బట్ ఇండస్ట్రీలో ఈ ఫ్యామిలీ అనేది దిస్ ఈస్ డిఫరెంట్. దిస్ ఈస్ ఇంపార్టెంట్. సో, మేబీ దట్స్ వై ఐ గెట్ వర్క్ వెరీ ఆఫెన్. ఇప్పటి వరకు నేను వర్క్ చేస్తూనే ఉన్నది. దానివల్లే అనుకుంటున్నా హోప్‌ఫుల్లీ. మరి ఆ సక్సెస్‌ని, ఫెయిల్యూర్‌ని సమానంగా తీసుకోగల కెపాసిటీ, మైండ్‌సెట్ గాని, అప్రోచ్ గాని ఉందా మీకు? లేదు సార్. నాకు యాక్చువల్లీ ఇప్పుడిప్పుడు ఓకే వచ్చింది. హ్మ్. ఫస్ట్ అంతా చాలా, చాలా డౌన్ హ్మ్. దాన్ని. చాలా అంటే ఏడుపొచ్చేది. నైట్ అంతా నిద్ర రాదు. రిలీజ్‌కి ఒక రోజు ముందు రాదు. రిలీజ్ అయ్యాక ఆడకపోతే చాలా డిసప్పాయింట్ అయ్యేవాడిని. ఎందుకు చేయాలి మనం సినిమా? హిట్ అవ్వకపోతే నేను ఎందుకు వర్క్ చేయాలి అన్నట్టు. ఓకే. ఇదొద్దు. ఆ పెయిన్ పడ్డారు. చాలా అండి. ఏ చాలా. సినిమాకి అంత ఎక్కువ పెయిన్ పడింది ఆహ్, గుర్తుందా? నేను సెకండ్ హ్యాండ్ అని ఒక సినిమా చేశాను అవును. కిషోర్ గారు. అవును. సో, మేము చాలా హోప్స్ పెట్టుకున్నాము. మంచి కామెడీరా, మంచిగా వర్కౌట్ అవుద్ది అని. హ్మ్. బట్ అది వెళ్ళింది గానీ నాకు దాని తర్వాత ఆహ్, వచ్చే ఛాన్సెస్ అలా రాలేదు. హ్మ్. నేను అనుకున్నట్టు రాలేదు. సెకండ్ హ్యాండ్ సినిమా తర్వాత. అవును. ఆహ్, ఇంకా కొంచెం నోన్ డైరెక్టర్స్, నోన్ హీరోస్‌తో వర్క్ చేశాననుకున్నాను. బట్ అది ఆ డైరెక్షన్ అలా వెళ్ళలేదు కాబట్టి నాకు కొంచెం అలా డౌన్ ఫీల్ అయ్యాను. ఎమోషనల్‌గా చాలా ఫీల్ అయ్యాను. అదయ్యాక దాని నుంచి బయటకు రావడానికి ఒక 6, 8 మంత్స్ పడింది. హ్మ్. అండ్ ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే ఎండ్ రిజల్ట్స్ నా చేతుల్లో లేదు. నువ్వు పని చేస్తున్నావు. నీకు డబ్బులిస్తున్నారు. నీకు ఉండడానికి ఒక మంచి కంఫర్ట్‌గా ఒక హోటల్ ఇస్తున్నారు. ఫుడ్ పెడుతున్నారు. ఇది వేరే ఇండస్ట్రీలో ఎవరు చేయరు. ఏ కార్పొరేట్‌లో ఉండదిది. నీకు డబ్బులిస్తున్నారు. జీతం ఇస్తున్నారు. అండ్ నా ప్యాషన్‌గా నేను చేస్తున్నాను. నేను ఇంట్లో ఫైట్ చేసి ఐటీ జాబ్ వద్దని మానేసి, మా నాన్న ఎంత ఫోర్స్ చేసినా వి కమ్ ఫ్రమ్ ఎ ప్రాపర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా కంఫర్ట్ అంటే చాలా అంటే సేఫ్టీ ఈజ్ వెరీ హ్మ్. హ్మ్. ఇంపార్టెంట్. బ్యాంక్ జాబ్‌కెళ్ళాలా లేదా ఇది మెడిసిన్ అలాంటి ఒక ప్రొఫెషన్ అవన్నీ నేను వద్దనుకోని ఇప్పుడు ఎంతమందికి మన కంట్రీలో ఎంతమందికి వాళ్ళ ప్యాషన్ ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. కరెక్ట్. చాలా తక్కువ పర్సెంటేజ్ అది. అందులో ఉన్న ఉన్నదొకటే జిందగీ. అందులో మనం ప్యాషన్‌ని ఫాలో చేస్తున్నాం. అవ్వడం వేరు. అందులో సక్సెస్‌ఫుల్‌గా ఒక జర్నీ ఉండడం వేరు. అది అవును. ఇంకా తక్కువ మందికొస్తుంది. చాలా తక్కువ మంది. సో, ఆ లెక్కన చాలా లక్కీ. చాలా లక్కీ. హ్మ్. సో, ఇఫ్ యూ ఆర్ డూయింగ్ వాట్ యూ లవ్ ఇన్ థిస్ డే అండ్ ఏజ్ బికాజ్ మన కంట్రీలో అయితే దగ్గర దగ్గర ఒక 90% పీపుల్ దే ఆర్ డూయింగ్ బికాజ్ వాళ్ళ ఇంటిని వాళ్ళు సపోర్ట్ చేయాలి. హ్మ్. ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయాలనే చాలామంది వాళ్ళ ప్యాషన్ నాకన్నా చాలా చాలా టాలెంటెడ్‌గా ఉన్న ఎంతోమంది యాక్టర్స్ నేను చూసాను నా లైఫ్‌లో. నేను నాటకాలు చేసేదాన్ని అవును. అప్పుడు. థియేటర్ సో, బ్యాక్‌గ్రౌండ్. థియేటర్ చేసిన వాళ్ళు ఇప్పుడు గూడా ఎంత టాలెంట్ ఆళ్ళకి. కానీ ఆపర్చునిటీస్ లేవు. హ్మ్. సో, వాళ్ళు ఫైనాన్షియల్ సపోర్ట్ చేసుకోవడానికి బయట వేరే జాబ్ చేస్తూ ఉంటారు.
సో, నాకు తెలుసు. ఇవన్నీ నాకు ఐడియా ఉంది. నేను ఏ ఇది కాదు. ఐయామ్ నాట్ ఇగ్నోరెంట్ అబౌట్ అదర్ థింగ్స్. సో, ఐ ఫీల్ బ్లెస్డ్. ఐ ఫీల్ గ్రేట్‌ఫుల్ అండ్ ఐ ఫీల్ లక్కీ. సూపర్. ఇప్పుడు 'అమరావతికి ఆహ్వానం' సినిమా విషయానికొస్తే ఆ! మనకి షూటింగ్ అంతా నడుస్తూ ఉంటుంది. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైమ్ ఉంటది. హ్మ్. ఈ సినిమాకి ఇది సోలు, ఇది కనెక్ట్ అవుతుంది. హ్మ్. ఆ! ఇది కరెక్ట్‌గా ల్యాండ్ అవుతుందని అనిపించే ఒక పాయింట్ ఉంటది. సో, హ్మ్. సినిమా మొత్తం మీద మీకు అలా అనిపించిన ఆ పాయింట్ ఏంటి? హ్మ్. అంటే మనం ఏ హారర్ సినిమా చూసుకున్నా దాని వెనక ఉన్న ఒక బ్యాక్ స్టోరీ ఈస్ ద హైలైట్. కరెక్ట్. వి వాంట్ టు సీ రివెంజ్ ఆన్ స్క్రీన్. మనకి చెడ్డ వాళ్ళకి అంటే నెగెటివ్ విలన్ క్యారెక్టర్‌కి రివెంజ్ తీసుకుంటే మనకొక ఈగో అవును. సాటిస్ఫాక్షన్ ఉంటది ఆడియన్స్‌కి. దట్ ఈస్ ద హైలైట్ ఆఫ్ ఎనీ సక్సెస్‌ఫుల్ హారర్ ఫిల్మ్. మనం హ్మ్. 'కాంచన' ఇవన్నీ అవును. అవును. చూస్తూ అవును. వస్తే ఇప్పుడు 'నిత్యా మీనన్' హ్యాండిక్యాప్‌గా ఒక రోల్ చేసి, ఆ తర్వాత దెయ్యమై హ్మ్. అది హ్మ్. అదంతా మనకి వి లవ్ టు వాచ్ దట్ బికాస్ అది పీపుల్ హావ్ టు పే ఆ ఒక రివెంజ్. జస్టిస్. హ్మ్. అది హ్మ్. జస్టిస్ కావాలి మనకి. ఆ జస్టిఫికేషన్ వస్తే మనకి అవును. హ్యాపీ. అలా ఈ సినిమాలో ఒక మంచి పాయింట్ ఉంది. ఓకే. ఆహ్, ఒకరికి ఇంజస్టిస్ జరగడం వల్ల ఈ యొక్క ఇదంతా జరుగుతుంది. ఈ ప్లే అంతా జరిగేది ఒక చిన్న ఎమోషనల్ పాయింట్ మీద. ఓకే. దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ లైక్. ఆ హుక్. అండ్ మూవీస్ విషయం కాస్త పక్కన పెడితే, ఆ! మీరిందాక ఫ్యామిలీ గురించి మాట్లాడారు. యాక్చువల్‌గా ఇంటర్వ్యూకొచ్చే ముందు వరకు నాకు తెలీదు. రియల్లీ చాలా సారీ, నేను సిగ్గుపడుతున్నా. అయ్యయ్యో! మీ తాతగారు పద్మభూషణ్. అవును. నిజానికి ఇన్ని సంవత్సరాల నుంచి మీడియాలో ఉన్నా నాకు తెలియకపోవడం నిజంగా చాలా సారీ. అయ్యయ్యో! ఒక పద్మభూషణ్ రావడం అంటే చిన్న విషయం కాదు మేడం. అవును. సో, తాతగారి గురించి, మీ ఫ్యామిలీ గురించి కాస్త వివరంగా చెప్పండి. నేను నేను చెప్పడానికి నేను చీమ లెక్క. బట్ బై మిస్టేక్, బై లక్కీలీ ఐ ఫాల్ ఇన్ దట్ బ్లడ్ లైన్. సో, మా తాతగారొచ్చేసి వీణా దొరైస్వామి అయ్యంగారని. డాక్టర్ వీణా దొరైస్వామి. డాక్టరేట్ కూడా ఇచ్చారు ఆయనకి. ఆయన ఆహ్, హ్మ్, అంతా పెరిగిందంతా మైసూర్‌లో. సో, హీ యూజ్డ్ టు ప్లే వీణ. హ్మ్. అండ్ మన మైసూర్ ప్యాలెస్‌లో ఆహ్, ఆస్థాన విద్వాన్‌గా హీ ప్లేడ్ వావ్! ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 14. హ్మ్. సో, హీ యూజ్డ్ టు ప్లే ఇన్ ద ప్యాలెస్ ఫర్ ద హ్మ్. కింగ్. హ్మ్. హ్మ్. ఆహ్, దాని తర్వాత బెంగుళూరుకొచ్చారు. ఆల్ ఇండియా రేడియోలో వర్క్ చేశారు. అండ్ అప్పుడే 1980స్‌లోనే హీ ట్రావెల్డ్ టు జర్మనీ, రష్యా, యూఎస్. హీస్ గివెన్ సో మెనీ కాన్సర్ట్స్ అక్రాస్ ద వరల్డ్ హ్మ్. యాక్చువల్లీ. హ్మ్. హ్మ్. అండ్ అంతకన్నా చాలా అవార్డ్స్ అన్నీ వచ్చాయి. పద్మభూషణ్ ఎవ్రీథింగ్. హ్మ్. ఏవేవి అవార్డ్స్ ఉన్నాయో ఈరోజు అవన్నీ వచ్చాయి. కానీ ఆయన వ్యక్తిత్వం చాలా సింపుల్ పర్సన్ ఆయన. ఆయనకి ఏం లేదు. హి జస్ట్ వాంట్స్ టు ప్లే. మార్నింగ్ లేవగానే నాకు గుర్తున్న టైంలో ఆయన చాలా కొంచెం తొందరగానే పాపం హి పాస్డ్ అవే. నేనొక ఏంటి ఫోర్త్ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడు. సో, హి వాస్ అరౌండ్ 75, 77 అట్లా. సో, వెన్ హీ అంటే చాలా హంబుల్ హ్యూమన్ బీయింగ్. ఆయనకి మేడం. పెద్దగా ఈ డబ్బులు అవన్నీ ఆయనకి ఏం పట్టించుకోరు. హ్మ్. హ్మ్. ఆయనకి వీణ వాయించాలి అంతే. హ్మ్. పొద్దున్న లేవగానే హీ ప్లేస్ వీణ. హ్మ్. బిఫోర్ గోయింగ్ టు స్లీప్ హీ విల్ ప్లే వీణ. ఫుల్ డే హి ఈస్ ఓన్లీ ప్లేయింగ్. ఆయన మ్యూజిక్‌లో కొంచెం ఇది బెటర్ చేసుకోవాలనే ఉద్దేశ్యం ఒక్కటే ఉంది. ఇప్పుడంతా మనకు అలా కాదు. మనకిన్ని డబ్బులు నేను చెప్తున్నా నా గురించే సార్. నేనే ఎవరైనా ఎంత అంతే మేడం. సెల్ఫిష్ అంటే ఎవరైనా అంతే ఇంత మేడం. డబ్బులుండాలి, నాకు అక్కడ ఒక ఇల్లుండాలి, ఇలాంటి కారుండాలి, అది ఇది. వాళ్ళంతా అంత సింపుల్‌గా టక్ టక్ అని పద్మభూషణ్ కొట్టేసారు మా నాన్న. మా ఇది తాతగారు. యాహ్! మై ఫాదర్ ఆల్సో ఈస్ హి ప్లేస్ వీణ. హ్మ్. ఆయన కూడా మొన్న సంగీత్ నాటక్ అకాడమీ వచ్చింది. మా సూపర్. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారిచ్చారు. సూపర్. ఆహ్, మేమందరం ఎళ్ళాం. ఢిల్లీకెళ్ళి ఆయనకి అవార్డ్ ఇచ్చారు. సో, ఆయన కూడా కాన్సర్ట్స్ హి కీప్స్ ప్లేయింగ్ హ్మ్. యూఎస్ అదే ఎళ్తూ ఉంటారు. సో, వి ఆర్ సింగింగ్ ఐయామ్ వీణా ఫ్యామిలీ. నేను కొంచెం పాడతాను. సూపర్. అండ్ ఇంకోటి గూడా అదే మీ వీడియోలోనే చూసాను. నాకు బయటేం తెలీదు గానీ, మీ ఇంట్లో ఒక 120 ఇయర్స్‌గా ఉన్న ఒక చెట్టు. చెట్టు అండ్ వీణ గూడా వీణ. ఆ! ఆ! యాహ్! ఆ! యాహ్! సో, యాహ్! ఆ వీణ ప్రత్యేకత ఏంటి? అది తాతయ్యది. అంటే నేను 120 ఇయర్సా? యాహ్! బికాజ్ మా తాత వాళ్ళ ఫాదర్ ఆల్సో యూజ్డ్ టు ప్లే. ఓకే. సో, అది చాలా చాలా ఓల్డెస్ట్ వీణ అది. హ్మ్. అదైతే ఇప్పుడు మా నాన్న కూడా అది టచ్ చేయరు. అది హ్మ్. చాలా ప్రెషియస్ మనకి. సో, యాహ్! యాహ్! వన్ ఆఫ్ ద మోస్ట్ అది చూడ్డానికే చాలామంది వస్తారు. ఎక్కడి నుంచో జర్మనీ నుంచన్నా వస్తారు. హ్మ్. ఈ వీణ చూడ్డానికి. అండ్ అక్కడ ఆ వీణ శృతి మనం స్ట్రింగ్స్ ఉంది గదా! అది ఇట్స్ స్టిల్ పర్ఫెక్ట్.
వావ్! ఇంకా ఏం అవ్వలేదు, అది ఇంటాక్ట్ గా ఉంది ఆ వీణ, అట్లానే ఉంది. సో యా, ఒక రకంగా ఆస్తి అది. అది పెద్ద ఆస్తి, వింటేజ్. అండ్ మీ హోమ్ టూర్ చూసేటప్పుడే నాకొక డౌటొచ్చింది. కొరటాల శివ గారు గాని, జూనియర్ ఎన్టీఆర్ గాని ఎప్పుడన్నా మీ ఇంటికొచ్చారా? ఎందుకు ఎందుకు సార్? జనతా గ్యారేజ్‌లో ఆ చెట్టు గ్యారేజ్‌లో అలాగే కొట్టకుండా చెట్టుని కాపాడతారనమాట. అంత పెద్ద సినిమాలో ఇంటర్వెల్ షాట్ కూడా ఆ చెట్టు దగ్గరే. ఆ, ఈ చెట్టుని కాపాడుకున్నారు గాబట్టి, మీ మీద మంచి అభిప్రాయంతోనే ఎళ్తున్నానని జెప్పి మోహన్ లాల్‌కి ఎన్టీఆర్ వార్నింగ్ అవునవును. ఇచ్చుంటారు. సో, సేమ్ అలాగే మీ ఇంట్లో ఆ చెట్టుని కాపాడుకోవడం. అవును, అవును. మా ఇంట్లో అందరూ వెరీ, అంటే ఇకో ఫ్రెండ్లీ, సస్టైనబుల్ ఎన్వైరన్మెంట్‌ని ఎలాగూ టచ్ చేయకూడదని ఒక చిన్న ప్రిన్సిపల్స్. మా నానమ్మ అయితే తన చీర చిరిగిపోయి లాస్ట్ బిట్ ఆఫ్ సిల్క్‌ని కూడా వాడుతుంది. హ్మ్. ఏదో దేనికో ఉపయోగపడతదిలే అని. 100 ఇయర్స్ శారీని కూడా కాపాడుకొని, దాన్ని పిల్లో కవర్‌గా చేసుకొని, ఆ పిల్లో కవర్ అయ్యాక ఇంకేదో చేయడానికి అంతా టిల్ ది ఎండ్. ఈవెన్ వెన్ షీ ఈస్ కుకింగ్, ఏ ముక్కలు ఏం వదలదు. సో అట్లా వి ఆర్ వెరీ వెరీ కాన్షియస్. నో నానమ్మ గారి ప్లాస్టిక్. పేరేందండి? శారదమ్మ. శారదమ్మ. మీరు అంటే నాకు చాలా దగ్గర పర్సన్స్ చెప్పారు. నానమ్మ గారికి మీరంతా రెప్లికా అంట గదా! అంటే తీసి పెట్టినట్టు వంట విషయంలో గాని నా ఆహ్, కుకింగ్ కొంచెం నానమ్మ హ్మ్. టైప్‌లో ఉంటది. నాకు హ్మ్. తన కుకింగ్ చాలా ఇష్టం. హ్మ్. ఏంటంటే తన కుకింగ్ బ్యాలెన్స్ కాదు. తన కుకింగ్ అంటే కొంచెం ఎక్కువుంటది. పులుసు ఎక్కువుంటది. నాకిష్టం. హ్మ్. నాకది పులుసు ఎక్కువ ఇష్టం. ఆ కారం ఎక్కువ ఇష్టం. ఈ ఆహ్, ఆవులు సారీ, ఆవాలు. అవును. ఆవులు ఆవులు తిను. అదే, ఈ ఆవాలు గ్రైండ్ చేసి ఒక మస్టర్డ్ పేస్ట్ వస్తది. ఆ స్మెల్ అదంతా నానమ్మ స్పెషాలిటీ. అదంతా హై పాయింట్స్ ఉంటది తన ఓకే. కుకింగ్‌లో. ఓకే. పులుసు ఇదంతా కొంచెం ఎక్కువుంటది. అది మా నాన్నకిష్టం, నాకిష్టం. సో, నేను అలా ప్రిపేర్ చేస్తాను కాబట్టి మా నాన్నకి ఫుల్ సెంటిమెంట్ అయిపోతారు. ఆయన నా ఫుడ్ తింటే, అబ్బా! మా అమ్మ చేసినట్టుంది అన్నట్టు. మన యాక్చువల్‌గా అంతకంటే అదృష్టం లేదు. అమ్మ చేతి వంట ఆ! ఒక్కసారి పోతే జీవితంలో మళ్ళీ ఎక్కడా దొరకదు. అవును. అదే వంట తన కడుపున పుట్టిన ఆ కూతురు కూతురు చేసి చేస్తే. పెడుతుందంటే ఆ తండ్రి అదృష్టం అది. అదే. సో, హ్మ్. నాకు చాలా ఇష్టం సార్. తన కుకింగ్ మాత్రం నేను చేస్తా. బుక్‌లో రాసుకొని పెట్టుకుంది అంతా. కన్నడలో మొత్తం మా నానమ్మ. అండ్ తను ఎంత ప్రోగ్రెసివ్ అని చెప్తాను సార్. మా ఇంట్లో నేను యాక్టింగ్‌లో దిగే ముందు అందరూ వద్దన్నారు. హ్మ్. "వద్దొద్దు, ఇండస్ట్రీ అది వద్దు." మా నానమ్మ వాస్ ది ఓన్లీ పర్సన్ హూ సెడ్, ఎందుకు తన తాతయ్య చేసింది ఒకప్పుడు వీణ వాయించడం అంటే ఇట్ వాస్ నాట్ లైక్ వెరీ ఫుల్లీ అప్రిషియేటెడ్. హ్మ్. అంటే వాళ్ళిద్దరికి పెళ్లి అయ్యే ముందు, ఎందుకు ఆయన వీణ వాయిస్తారు, వద్దు, మనం వేరే ఏదైనా ప్రొఫెషన్ ఉన్న అబ్బాయిని పెళ్లి చేసి పెడదాము అన్నట్టు అన్నారంట మా నాన్నమ్మకి. నా నాన్నమ్మ వద్దొద్దు, నాకు ఇతన్నే పెళ్లి చేసుకోవాలని. సో ఒకప్పుడు వీణా ప్లేయింగ్ వాజ్ కన్సిడర్డ్ టు బి లైక్, ఓహ్! వద్దు, చాలా డేంజర్ ఈ ఫీల్డ్ హ్మ్. అన్నట్టంట. సో, మా నానమ్మ సపోర్టెడ్ మీ సేయింగ్, మేబీ షీ హాస్ ప్యాషన్ అండ్ షీ'ల్ డూ అ గుడ్ జాబ్ రా! నువ్వు వదిలేయాలి తనని. తను ఏం ప్యాషన్ తను ఫాలో చేస్తే బావుంటది. తను హ్యాపీగా ఉంటుంది. అది కూడా ఒక ప్రొఫెషనే గదా! అలా చూడు. ఏముంది నీకు కాన్ఫిడెన్స్, తన మీద నీకు కాన్ఫిడెన్స్ ఉంది, భరోసా ఉన్నప్పుడు నువ్వు అలౌ చేయాలన్నట్టంది. సో, షీ వాస్ ద మెయిన్ రీజన్ దట్ మై నాన్న అలౌడ్ మీ. సూపర్. సూపర్. అండ్ మళ్ళీ మూవీ విషయానికే వస్తున్నాను నేను. ఆ! అయితే ఇది ఒక సీరియస్ క్వెషన్. ఆ! మీతో పాటు ఈ సినిమాలో సుప్రీత గారు యాక్ట్ చేశారు. ఆ! అంటే ఒక వుమెన్‌గా మీరు వుమెన్ ఆర్టిస్ట్‌గా గాని, హీరోయిన్‌గా గాని ఇన్నేళ్లలో చాలా నెగటివిటీ ఎదుర్కొని ఉంటారు. అదే స్థాయిలో పాజిటివ్ కూడా తీసుకొని ఆ! ఉంటారు. బట్ సుప్రీత గారి విషయంలో చాలా నెగటివిటీ ఆమె ఎదుర్కొన్నారు. బయట సోషల్ మీడియాలో గాని ఓహ్! ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆహా! బట్ సెట్స్‌లో ఆమెతో కలిసి వర్క్ చేసేటప్పుడు మీ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? అయ్యో! అది బంగారం. నాకు తెలీదు సార్ ఇది. నాకు ఈ ఈ ఈ విషయం తెలీదసలు. హ్మ్. తను జో తను ఎలా అంటే ఒక యంగ్ మదర్ తెరెసా లాగా సెట్‌లో. హ్మ్. ఎవరికి ఏం కావాలన్నా నెక్స్ట్ డే తీసుకొచ్చేస్తది. ఫుడ్ ఏదైనా కావాలా నెక్స్ట్ డే వస్తది. మీకేం కావాలి? మీకు ఆ జ్యువెల్లరీ నచ్చిందా? నేను తీసుకొస్తా అని తీసుకొచ్చేస్తది. ఇది కావాలా? ఒక్క నిమిషం ఆగు అని ఫోన్ చేస్తది. షీ ఈస్ లైక్, ఎవరికి ఏం కావాలి చెప్పండి, నేను చేసి పెడతా అన్నట్టు ఆ మూడ్‌లోనే ఉంటది అమ్మాయి ఎప్పుడు. హ్మ్. తను చాలా బంగారం యాక్చువల్లీ. నాకు తెలీదు ఎందుకో అట్లా నెగటివిటీ వచ్చిందని. బట్ ఏంటో జనాలు చిన్న చిన్న విషయంలో నెగటివిటీ, నా వరకైతే షీ ఈస్ లైక్ మై సిస్టర్. హ్మ్. ఇప్పటి వరకు ఎవ్రీ మంత్లీ వన్స్ షీ విల్ మెసేజ్ మీ సేయింగ్, "హాయ్ సిస్టర్, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు?" అన్నట్టు. తను చాలా మంచి అమ్మాయి.
చాలా 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 షీఈ్ గోల్డెన్, షీఈ్ అ స్వీట్ హార్ట్, షీఈ్ అ డాల్. ఎందుకు అడిగానంటే మీలాంటి వాళ్ళు దగ్గరగా పనిచేసిన వాళ్ళు చెప్తే గానీ ఆ పాజిటివ్ ఏదో అవును, అర్థం అవును, కాదు అవును, జనాలకి. అవును, అవును, సో 100%. అది తెలియాలని అడిగాను. అయ్యో, షీఈ్ అ గర్ల్ విత్ అ గోల్డెన్ హార్ట్. అండ్ ఎస్తర్ గారు కూడా చాలా కీ రోల్ చేసినట్టున్నారు. యా, యా, ఎస్తర్ నేను వి గో లాంగ్ వే బ్యాక్ అండి. 1, 2, 3 ఫిల్మ్స్ చేసాము. ఉమ్, సో అక్కడ కూడా ఎస్తర్ ఆల్సో నాకు ఓన్లీ ఫ్రెండ్ ఉమ్, ఇండస్ట్రీలో ఇప్పటి వరకు, లాంగ్ లాస్టింగ్ అంటే ఓన్లీ ఫ్రెండ్ అంటే ఎప్పుడైతే ఎప్పుడు మంత్లీ వన్స్ ఒక ఫోన్లో మాట్లాడడం, కామన్ బ్యాక్గ్రౌండ్, బోత్ ఆఫ్ అస్ స్పీక్ కన్నడ, ఉమ్, ఉమ్, ఉమ్. అండ్ కొంచెం కామన్ ఐడియాలజీస్, కామన్ ప్రిన్సిపల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఈజీ. ఎస్తర్ని నేను స్కూల్లో కలిసినా నేను ఫ్రెండ్స్ అయ్యేది దాంతో. అండ్ మీ విషయంలో నాకు ఒక క్వశ్చన్ ఉంది. బట్ ఇది అడగొచ్చో అడగకూడదో తెలియదు. ఒకవేళ మీరు ఏమన్నా ఫీల్ అయితే మనం ఈ క్వశ్చన్ని డ్రాప్ చేసేద్దాం. నాకేదో ఐడియా ఉంది ఇది. లేదు లేదు, మీ కెరీర్కి సంబంధించిన విషయం, ఓకే, పర్సనల్స్ ఏం కాదు. ఓకే. యాక్చువల్గా మీరు తమిళ్లో సెవెన్ సెన్స్ అంటే అక్కడ వేరే పేరు అయి ఉండొచ్చు, ఆ, మురుగదాస్ గారి సినిమా, ఆహా, దాంతో పరిచయం అయ్యారు. అక్కడి నుంచి చూసుకుంటే వరుసగా మీరు మంచి రోల్స్ చేస్తున్నారు కానీ అన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ రోల్సే, అవును, సపోర్టింగ్ అవును, రోల్సే ఆ, వస్తూ ఉన్నాయి. ఆ. ఎందుకు ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మీరు దానికి బ్రేక్ ఇవ్వలేదు? అలాగ కంటిన్యూ చేయడం వల్ల, మీకు అలాంటి రోల్స్ రావడం వల్ల త్వరగా హీరోయిన్ అవి వేరే రేంజ్ రావాల్సిన ధన్యాకి తను అప్రోచ్ వల్లే ఆ రేంజ్ తగ్గింది అవును, అని అనుకోవచ్చా? అవును సార్. ఎందుకంటే నాకు నేనే కొంచెం కొంచెం రివర్స్ గేర్లో తీసుకున్నా, కొంచెం కదా. భయం వల్ల. ఇంకేం లేదు మాకు. ఆహ్, మ నా సార్, నాకు ఒక పెద్ద విషయం ఏంటంటే మా తాతయ్య పేరు కాపాడుకోవాలి. ఉమ్, ఆయన చాలా కష్టపడి హి హాస్ ఎర్న్డ్ దిస్ ప్లేస్. అండ్ ఇప్పటి వరకు మీరు మాట్లాడుతున్నారు, ఒక సినిమా ఇండస్ట్రీలో 12 ఇయర్స్ ఉండి మీరు మా తాతయ్య గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారంటే నేను ఆయన పేరుని కాపాడుకోవాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా. సో నేను ఎక్కడ రాంగ్ స్టెప్ వేయకూడదు. కొంచెం ఏ, నేను నాకు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నాను, కానీ అందులో ఒక ఒక లిమిట్ పెట్టుకున్నాను. ఉమ్, ఇంతకన్నా నేను చేస్తే, సో నేనేం చేశానంటే, అంటే ఎక్కువ గ్లామర్ ఉన్న ఏదో మీటింగ్ వెళ్ళాలన్నా భయపడేదాన్ని. ఉమ్, వద్దురా మనకి ఎందుకు, మనమే ఎందుకు, వై షుడ్ వి ఇన్వైట్ ప్రాబ్లం, ఉమ్, అక్కడ ఏదో జరిగి వాళ్ళు ఏదో అడిగేస్తే అన్‌కంఫర్టబుల్‌గా నేను ఫీల్ అయితే ఏం చేద్దాం? అక్కడ వాళ్ళు ఇలాంటి ఫియర్స్ అంతే. మొత్తం అన్ని ఫియర్సే. సినిమా ఇండస్ట్రీ గురించి 100 మంది 100 చెప్తారు గదా! ఉమ్. అందులో మేబీ 90% ఏమి ఉండకపోవచ్చు. కానీ ఐ డిడ్ంట్ వాంట్ టు టేక్ దట్ ఛాన్స్ బికాస్ ఆఫ్ తాతయ్య, మా నాన్న. సో ఈ ఛాన్స్ నేను తీసుకోకూడదని చాలా అడుగు పెట్టలేదు. ముందడుగు పెట్టలేదు. ఉమ్. కొంచెం వెనక వెనక అట్లా, అరే మనకిది సేఫ్‌గా ఉందిరా, మనం ఇదే చేద్దాము. ఇలాంటి రోల్సే చేసుకొని వెళ్ళిపోదాము. వద్దు, ఎందుకు రిస్కు అన్నట్టు. బట్ ఎలా ఉన్నా స్లో అండ్ స్టడీ ఐఎమ్ ఓకే, అది లిటిల్ ఓకే. లిటిల్ లిటిల్ ఎక్కడ మనకి సేఫ్ అని అనిపిస్తుందో అక్కడ లీడ్ చేసుకొని ఇప్పుడు అలా ఏం లేదు సార్. ఇప్పుడు భయం లేదు. ఉమ్. ఇప్పుడు రోల్స్ రావట్లేదు. ఆ బస్సు పోయింది. అది ఎక్కడ పోయింది. నువ్వు అప్పుడే ధైర్యం తీసుకొని వెళ్ళాల్సింది. ఇప్పుడు వెళ్తే ఇప్పుడు చూస్తే ఏంటి అని. ఉమ్. బట్ ఇట్స్ ఓకే. ఐ డోంట్ రిగ్రెట్ ఇట్. ఐ లైక్ దిస్ జర్నీ. సూపర్. అండ్ యాక్చువల్గా మీరు రాజారాణి అని చెప్పేసి అట్లీ గారితో సినిమా చేశారు. యా. సో అంటే ఇది మీకు సంబంధం లేని ప్రశ్న, బట్ మీకు అట్లీ గారి అప్రోచ్ తెలుసు కాబట్టి అడుగుతున్నాను. ఇప్పుడు ఆయన బన్నీ గారితో ఒక సినిమా అనౌన్స్ చేశారు. అవును, అవును. ఏ రేంజ్లో ఉండబోతుంది అంటే అట్లీ గారి వర్క్ అప్రోచ్ని బట్టి మీరు ఒక ఎస్టిమేషన్ ఇచ్చి చెప్పండి. అట్లీ గారంటే ఆయన ఆయన ఊపిరిలోనే ఒక ఒక కమర్షియాలిటీ ఉంది. గ్రాండియర్ ఉంది. బట్ నాకు తెలిసిన అట్లీ గారంటే వెరీ, 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 వెరీ ప్యాషనేట్. అంటే ఆ మనిషి నిజంగా ఒక పని రాక్షసుడిలాగా యూజ్డ్ టు బీ, అంటే ఏ మాత్రం ఫోకస్ అంటే ఆయనకు తెలుసు. ఆయన దూరదృష్టిలో ఆయన ఇక్కడుండాలి. ఈరోజు ఏ సినిమా చేస్తున్నారో, 'షారుఖ్ ఖాన్‌తో' సినిమా చేసి, 'విజయ్' గారితో సినిమా చేసి, ఇప్పుడు 'అల్లు అర్జున్' గారి వరకు వచ్చారంటే ఈ ఫార్ సైటెడ్‌నెస్ ఆయనకు అప్పుడే ఉంది. ఉమ్, ఆయన అది ఒక స్టార్టింగ్ అని హి డిడ్ 'రాజారాణి' బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, అది మ్యాసివ్ హిట్. ఇప్పటి వరకు నేను చేసిన 50 సినిమాలు చేసుంటాను. ఇప్పుడు ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా ఎవరో చెప్పారు 'రాజారాణిలో' బాధ్యత. అరే నేను దాని తర్వాత ఎన్ని సినిమాలు చేశాను రా, దాని గురించి మాట్లాడుకోరా మీరు అన్నట్టు. బట్ ఉమ్. ఆయన గొప్పతనం చెప్తున్నా. ఈజ్ సచ్ ఎ విజనరీ. ఈజ్ లైక్ పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ మేకర్. అండ్ ఇండియాలో మనం ఒక టాప్ 5 అలా అనుకుంటే అట్లీ డెఫినెట్లీ హీ విల్ బీ దేర్. సో బన్నీ మూవీ అదే అదే రేంజ్లో ఏ అస్సలు మిస్ అవ్వదు. ఆయన ఏ సినిమా అయినా మిస్ లేదు, అయిందా? అన్ని హిట్లే. 100% స్ట్రైక్ రేట్. ఆయన స్ట్రైక్ రేట్ మిస్ అవ్వదు. 100%. యాహ్!
అండ్ ఇంకో వ్యక్తి కూడా మీరు కలిసి పనిచేసిన వ్యక్తి అంటే మీరు చాలా సార్లు చెప్పారు మహేష్ బాబు గారి గురించి చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. యాహ్! యాహ్! బట్ ఈరోజు ఆయన చేయబోతున్న సినిమా కోసం ప్రపంచం మొత్తం వెయిటింగ్. యాహ్! అండి. సో, నాకెంత గర్వంగా ఉంది తెలుసా? ఆ! చాలామంది నేను యూఎస్ నుంచి ఎవరో వచ్చి ఇలా చెప్తుంటే నేను చెప్పాను. ఐ హావ్ యాక్టెడ్ విత్ దట్ హీరో. డు యూ నో థాట్ ఆ! ఆ! అన్నాను. వాళ్ళు చాలా షాక్ అయ్యేవాళ్ళు. ఓహ్! యూ యాక్టెడ్ విత్ హిమ్ అని. హ్మ్. హ్మ్. సో, ఇట్స్ రియల్లీ లైక్ గ్లోబల్ ఫిల్మ్. అంటే వాళ్ళు ఎలా అసోసియేట్ చేసుకుంటారంటే ఓకే. 'ప్రియాంక చోప్రా థాట్ ఫిల్మ్ విత్ థాట్ హీరో' అన్నట్టు. నేను యాహ్! యాహ్! ఐ హావ్ యాక్టెడ్ విత్ థాట్ హీరో అన్నా. సో, వాళ్ళు అంటే ఇది రియల్లీ మీరు చెప్పినట్టు ఇట్స్ అ గ్లోబల్ ఫిల్మ్. మేడం. హ్మ్. అండ్ ఇంకొక సీరియస్ క్వెషన్. ఈ మధ్య కాలంలో చిరంజీవి గారు మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి గారు మాట్లాడుతూ, ఇండస్ట్రీ అనేది మనం ఎలా చూస్తామో అలాగే ఉంటుంది. ఇక్కడ వేరే రకంగా మోసం చేయడం గానీ, హ్మ్. లోపపరుచుకోవడం గానీ, ఇలాంటివి ఏమి ఉండవు అని చెప్పేసి చిరంజీవి గారు కామెంట్ చేశారు. హ్మ్. బట్ రియాలిటీ వేరు అని చెప్పేసి చిన్మయి గారు ట్వీట్ చేశారు. ఓకే. ఆ! సో, అసలు ఇండస్ట్రీ అంటే మీ దృష్టిలో ఏంటి? అంటే మీరు అదే ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ ఆ! కాస్టింగ్ కౌచ్ గురించి గాని. సార్ అది ఏ ఇండస్ట్రీలో లేదు సార్. ఇప్పుడు నేను వర్క్ చేసిన నా ఫ్రెండ్స్ ఐటీ ఇండస్ట్రీలో ఉన్నారు. హ్మ్. వాళ్ళే ఎన్నో ఎక్స్‌పీరియన్సెస్ చెప్తూ ఉంటారు మాకు. అయ్యో! మా ఆఫీస్‌లో ఇలా జరిగింది. తను ఒక అమ్మాయి ఇబ్బంది పడుతుంది. ఇలా చాలా చెప్తారు. ఆహ్, ఐ థింక్ ఇంట్రెస్ట్ మా ఇండస్ట్రీలోనే ఉంది కొంచెం అందరికి. ఇక్కడ ఏం జరుగుతుంది చూద్దాం అన్నట్టు. ఎక్స్‌పోజ్ ఎక్కువ గదా! చాలా అంటే గ్లామర్ ఇండస్ట్రీ మీద అందరికి చాలా రీచ్ ఎక్కువ, ఎక్స్‌పోజ్ ఒక ఎక్కువ. క్యూరియాసిటీ ఉంది. అవును. ఇక్కడ ఎక్కువ జరుగుతుంది తెలుసా అన్నట్టు. హ్మ్. బట్ ఐ ఫీల్ ఇట్స్ దేర్ ఎవ్రీవేర్ సార్. ఎక్కడ ఒక ఒక మేల్ ఒక హైయర్ అథారిటీ పవర్‌లో ఉంటారో అక్కడ ఇలా జరుగుతాయి. అంటే మనం ఐ హోప్ ఇట్ చేంజెస్ ఓవర్ ద ఇయర్స్. బట్ నేనైతే పర్సనల్‌గా నేను నా ఫియర్ వల్ల నేను ఇది అన్నీ ఎక్స్‌పీరియన్స్ చేయలేదు. బట్ నా నాకేమనిపిస్తుందంటే సార్ నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు చాలా ఇంప్రూవ్‌మెంట్ తెలుస్తుంది. బికాజ్ ఐ ఫీల్ దేర్ ఆర్ సో మెనీ అంటే వెరీ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ డైరెక్టర్స్, రైటర్స్, ప్రొడ్యూసర్స్ హూ ఆర్ కమింగ్ అంటే ప్యాషన్ మీద వస్తున్నారు. అండ్ జస్ట్ హ్యాపీగా, హాయిగా అలా ప్లేఫుల్‌గా ఎవరు లేరు. చాలా సీరియస్‌గా హ్మ్. తీసుకుంటున్నారు హ్మ్. హ్మ్. క్రాఫ్ట్‌ని. ఎవ్రీబడీ వాంట్స్ టు ప్రూవ్. సో, నాకు ఐ ఫీల్ కంఫర్టబుల్ రైట్ నౌ. బట్ ఒక్క విషయం మాత్రం మీ కెరీర్ గమనిస్తే, మీ సినిమాలు గాని చూస్తే, ఒక్క విషయాన్ని ఎలా బ్యాలెన్స్ చేశారనేది నాకు ఇప్పటికి అర్థం కాదు. మీరు ఆహ్, ఎక్స్‌పోజింగ్‌కి దూరం. బట్ ఫోర్స్‌గా అంటే చాలా ఫార్ష్‌గా ఉండే క్యారెక్టర్స్ చాలా చేశారు. వాటిల్లో కూడా లైన్ దాటకుండా కాస్ట్యూమ్స్ గాని, యాక్టింగ్ గాని ఆ లైన్ దాటకుండా మెయింటైన్ చేయగలిగారు. హ్మ్. క్యారెక్టరైజేషన్ అదైనా సరే దాన్ని కూడా ఆ లిమిట్‌లో పెట్టగలిగారు. ఆ! అర్థమవుతుందా? అంటే నేను సరిగ్గా అడుగుతున్నానో లేదో తెలియట్లేదు. 100% అదే. నేను ఆ! చెప్తా సార్. అదే నేను చెప్పేస్తా. హ్మ్. నా వల్ల కాదు. నేను ఫస్టే చెప్పేస్తా. ఇంత ఓకే. ఐ డోంట్ మైండ్ వేరింగ్ ఇలాంటి స్కర్ట్ వేసుకోవడంలో నాకేం ప్రాబ్లమ్ లేదు. హ్మ్. అంటే బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తారు గానీ, ఆ! బోల్డ్‌గా కనిపియరు. అది ఏంటంటే సార్ సింపుల్‌గా నేనేం చేస్తానంటే ఒక ఐల్ అబ్జర్వ్ పీపుల్ అరౌండ్ మీ. ఇప్పుడు నాకు తెలిసి చాలా మంది అమ్మాయిలు మీరు మాల్‌కెళ్తే ఇలా వేసుకుంటారు. కామన్. నేను అది ఫాలో అవుతా. హ్మ్. ఇప్పుడు ఏం వేసుకుంటున్నారు జనాలు? గర్ల్స్ కాలేజ్ గర్ల్స్ ఏం వేసుకోవడానికి ఇష్టపడతారు? హ్మ్. ఇప్పుడు ఒక వీకెండ్ మనం మాల్‌కెళ్ళినా, ఒక హుసేన్ సాగర్ లేకెళ్ళినా అమ్మాయిలు ఎలా డ్రెస్ చేసుకుంటారు? ఇలా ఉంటే ఓకే. హ్మ్. సో, ఇది నేను రిప్రజెంట్ చేయాలనుకుంటున్నా. నేను కొత్తగా ఒక ఫ్యాషన్ ట్రెండ్ స్టార్ట్ చేస్తా అని నేను ఎప్పుడు అనుకోను. హ్మ్. ఐ లైక్ టు రిప్రజెంట్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద సొసైటీ అండ్ దట్ వర్క్స్ ఫర్ మీ. అంతకన్నా గ్లామర్ ఎవరు జేసుకోరు. ఇప్పుడు మనం మాల్‌కెళ్ళినా నార్మల్‌గా ఉంటాం. ఇప్పుడు అదే మాల్ నేను బాంబే, ఢిల్లీకెళ్ళినా మేబీ అక్కడ ఇంకా ఎక్కువ గ్లామరస్‌గా ఇంకా ఎక్కువ ఇదిగా చేస్తారేమో. బట్ సౌత్ ఇండియాలో అయితే హ్మ్. మాక్సిమం ఐ యామ్ వెరీ కంఫర్టబుల్ వేరింగ్ ఇది. నేను మేబీ షార్ట్స్ ఏసుకోకపోవచ్చు. నేను డ్రెస్ ఏసుకుంటా. అట్లా నాకు కొన్ని రూల్స్ ఉంటాయి. ఇది ఓకే. డీప్ నెక్ ఒద్దు. ఆహ్, నీ లెంత్ వరకు ఓకే. ఓకే. దానికన్నా పైనొద్దు. హ్మ్. ఆహ్, అట్లా ఎక్కువ ఫిగర్ హగ్గింగ్ ఒద్దు. హ్మ్. ఇది ఓకే. ఎవ్రీథింగ్ మై టేస్ట్ ఇస్ టైలర్ మేడ్ ఫర్ మై మై బిలీఫ్ సిస్టమ్. ఇది పూర్తిగా మీకై మీరు పెట్టుకున్న నియమాలే గదా! ఆ! రూల్సే గదా! 100%. అంటే బట్టలు షార్ట్‌గా యేసుకోవడం స్వేచ్ఛ, లేకుంటే బట్టలు ఫుల్‌గా యేసుకోవడం స్వేచ్ఛ గాదు. ఇలాంటి ఒక మెంటాలిటీకి అయితే మీరు దూరంగా. ఏహే! నాకిది కంఫర్ట్ ఉంది. హ్మ్. ఎన్ చాలా మందికి చాలా అమ్మాయిలకి జనాలు ఎలా చూసినా దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్. హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. నేను వాళ్ళకి ఏం చెప్పట్లేదు. నాకు ఒక అబ్బాయి నన్ను చూసినప్పుడు నాకు అన్‌కంఫర్టబుల్ అయితే నేను ఆ రోజు మొత్తం నేను నిద్రపోను. నాకు నెక్స్ట్ డే అంతా అలా ఉంటాను. నేను చాలా బాధగా ఫీల్ అవుతూ ఉంటాను. నాకెందుకు నేను ఇలా పెట్టుకోవాలి అన్నట్టు
ఐ ఫీల్ ఓకే. ఇది నా రూల్స్. ఓకే. ఇప్పటిదాకా నేను ఫైనాన్షియల్‌గానే అడుగుతున్నాను. ఆ! ఇండస్ట్రీలోకొచ్చి ఏదో ఒకటి అచీవ్ చేయాలని మీకు ఒక కోరిక ఉంటది. స్టిల్ ఇప్పటికి దాన్ని మీరు అచీవ్ చేయలేక, బై చేయలేకో, ఆ! దాన్ని పొందలేకో ఫైనాన్షియల్‌గానే ఏదో ఒక కోరిక మిగిలిపోయి ఉంటది గదా! ఏంది ఆ కోరిక? అలా ఏం లేదు సార్. ఒక కారు కొనుక్కోవాలనో, ఒక ఇల్లు కొనాలనో నా దగ్గర అట్లాంటివి. కారు లేదు. ఆ! అదే చెప్పాను లేదా నేను కారు ఇందాక లేదు. కూడా. ఇప్పటికి కారు లేదా? నా దగ్గర ఒక్క కారు కూడా లేదు. ఏం చేస్తున్నారు మొన్న డబ్బులన్నీ? ఒక కారు ఒక 2 ఇయర్స్ ఉండేది. అది సెకండ్ హ్యాండ్. హ్మ్. అది ఎవరో ప్లీజ్ నువ్వు ఒక యాక్టర్‌వి ఒక కారైనా ఉంచుకో. ప్రతిసారి నేను హ్యాపీగా బెంగుళూరులో ఆటోలో తిరుగుతాను. హ్మ్. నడుచుకొని వెళ్ళిపోతాను. అది ఇందాక కూడా చెప్పాను. అమ్మ ఆహ్, వెజిటబుల్స్ తీసుకురమ్మంటే ఎళ్ళిపోతాను. పాలు తీసుకురమ్మంటే బూత్‌కెళ్ళిపోతాను. ఐ లైక్ టు కీప్ థింగ్స్ వెరీ సింపుల్. హ్మ్. ఒక కార్ లేకపోవడం వల్ల నాకు చాలా అది మెంటల్ పీస్. దానికి సర్వీసింగ్ అది ఇది 100 ఉంటాయి. ఇన్స్యూరెన్స్ అవి ఇవి. నాకు అవన్నీ నచ్చవు. సో, ఐ డోంట్ హావ్ ఎ కార్. ఆహ్, ఎందుకు ఇక్కడ షూటింగ్‌కొస్తే ఇక్కడ కార్ ఇస్తారు. హ్మ్. ఇంట్లో ఉంటే నేను పెద్దగా బయటికెళ్ళను. వెళ్ళినా ఆటోలో ఇష్టం నాకు. ఆ బెంగుళూరు, ఆ వెదరు, ఆ గాలి అంతా నాకు భలే నచ్చుతది నాకు ఆటోలో వెళ్ళడం. సో, ఐయామ్ అంతే. అలా ఏం లేదు. నాకు ట్రావెల్ చేయాలనుంది. సో, హ్మ్. ట్రావెల్ కోసం నేను సేవ్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను. ఓకే. ట్రావెల్ అంటే యూరోప్‌కెళ్ళాలి. నాకు యూరోప్, లండన్ అక్కడ వెళ్ళి కొంచెం తిరగాలి అని ఉంది. సో, ఫర్ దట్ ఐ విల్ సేవ్. అండ్ ఫైనల్‌గా 'అమరావతి ఆహ్వానం' సినిమా ఆ! అంటే సక్సెస్ ఎలాగో అవుద్ది. ఆ టీజర్, ట్రైలర్స్ చూస్తుంటే అర్థమవుతుంది. ఆ! 'ధన్య బాలకృష్ణ' కెరీర్‌కి ఎంత ప్లస్ కాబోతుంది? ఎంత ఆ! ఎంత నమ్మకంతో ఉన్నారు? అంటే ప్లస్సో ఏదో తెలీదు. అంటే జనాలు భయపెడితే చాలు ఇప్పుడు. మీరు నేను భయపెట్టిచ్చానంటే నేను గెలిచినట్టు. హ్మ్. ఐ హోప్ అది అవుతది అని అనుకుంటున్నాను. హ్మ్. అనదర్ ఎఫర్ట్ అంతే సార్. ఇంకా దానికన్నా పైన నేను ఐ డోంట్ వాంట్ టు హోప్స్ పెట్టుకోవడం అన్నీ వద్దు. బట్ ఎంజాయ్ చేస్తారు. డెఫినైట్‌లీ ఎంజాయ్ చేస్తారు. ఐ హోప్ ఇట్ వర్క్స్. థాంక్ యూ. థాంక్ యూ. వెరీ థాంక్ హ్యాపీ. యూ. ఆల్ ద బెస్ట్. థాంక్ యూ సార్.